ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కవితను ఉద్దేశించి జైలుకు పంపక ఇంకేమైనా ముద్దు పెట్టుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. మహిళను కించపరచడంపై ఈ కేసును సుమోటోగా తీసుకుని రాష్ట్ర మహిళా కమిషన్ దర్యాప్తు చేపట్టింది. మహిళా లోకానికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటున్న బీఆర్ఎస్ మహిళా నేతలతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈడీ అధికారుల ముందు ఈరోజు కవిత హాజరయ్యారు. దాదాపుగా 5 మంది అధికారులు 3 గంటల పాటు ఈ కవితకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అటు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారం జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవితకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన టీఆర్ఎస్ నాయకులు మేడం చెప్పండి, ప్రధానంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూడొచ్చు? ఏంగా చూడొచ్చు అంటే మీ అందరికీ కూడా తెలుసు బండి సంజయ్ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక మహిళ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో తనున్నారు, తిను కూడా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. అట్లాంటి మహిళ పైన ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇంకా నార్మల్ గా ఉండే జనం మీద ఎట్లా మాట్లాడతారో మనందరం కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. దాని గురించి మేము అందరం కూడా ఇక్కడ ఈ రోజు గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. కానీ తను కూడా ఒక మహిళ మా ఆవేదన అర్థం చేసుకుంటుంది అని మేము ఇవ్వడానికి వచ్చినాము. కానీ తన అపాయింట్మెంట్ ఇవ్వలేనందుకు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అయితే ఈ వ్యవహారం అంతా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో కక్షపూరితంగా బీజేపీ చర్యలకు పాల్పడుతుంది అంటారు. దీంట్లో వాస్తవం ఎంత ఏంటి? ఇప్పుడు మనం చూసినట్టయితే మన తెలంగాణ 8 years నుండి కూడా డెవలప్మెంట్ అనేది చాలా చాలా జరిగింది. ముందు ఏ గవర్నమెంట్ కూడా చేయని డెవలప్మెంట్ చేసింది. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టేసి నేషనల్ పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అవుతున్నారు. ఇది చూసి ఓర్వని బీజేపీ నాయకులు మా అందరినీ కూడా బీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఏది చెప్పుకున్నా కూడా ఈడీ సిబిఐ అన్ని కూడా వాళ్ళు చెప్పేలో ఉన్నాయి కాబట్టి మా మీద అటాక్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీలో ఈ రోజు దాదాపు 5 మంది అధికారులు గంటల పాటు విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణలో భాగంగా చూసినట్లయితే అక్కడ విచారణ జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్య చేశారు. అయితే ఆ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ కొంతమంది మహిళా నేతలు ఉన్నారు, వారిని అడుగుతున్నాం. బండి సంజయ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు మనం? బండి సంజయ్ చేసిన ఒక ఆడపిల్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా సర్వసాధారణ, చాలా తప్పు, చాలా పెద్ద తప్పు చేశాడు. ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యి ఒక పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి ఈ రోజు ఆయన మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఒక మహిళా లోకానికే తలతుగా ఉంది. ఈ రోజు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. లేని పక్ష బండి సంజయ్ ఇంటిని కూడా ముట్టడిస్తాము. రేపు ఉదయం వరకు బండి సంజయ్ క్షమాపణ చెప్పకపోతే బండి సంజయ్ ఇల్లును ముట్టడిస్తాం. అయితే మనం ఈ ఈడీ దాడుల్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? అంటే ఈ అధికార పార్టీ వాళ్ళు కక్షపూరితంగా ఇటువంటి దాడులకు కొనుక్కున్నారనేసి అంటున్నారు. దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? ప్రతి పార్టీలో కాంగ్రెస్ లో ఉంది, బీజేపీలో ఉంది, చేయని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఈడీ ఆల్రెడీ చెకింగ్ చేస్తుంది. ఈడీ వాళ్ళు క్వశ్చన్లు వేస్తున్నారు. ఈడీ వాళ్ళకు మా కవిత సహకరిస్తుంది. ఈ రోజు ఉదయం పిలిచిండు, ఈడీ ఆఫీస్కి వెళ్ళింది ఆమె. ఈ వాళ్ళు విచారణ చేసే సమయంలోనే బండి సంజయ్ ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సర్వసాధారణ తప్పు. బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. మా కవిత వాళ్ళని లీగల్ గా ఎన్ని రకాలుగా ఎదుర్కోనికి సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ దేనికైనా రెడీ. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి మాకు. అయితే మీకు ఈ రోజు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి గవర్నర్ ని కలవాలనుకున్నారు. అయితే గవర్నర్ కలవకుండానే వెనుతిరిగి వెళ్తున్నారు. గవర్నర్ ని ఉదయం నుంచి మేయర్ గారు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అడిగింది. 5 o'clock వరకు మేడ్ చేసి ఇప్పుడు గవర్నర్ కు ఒక వినతి పత్రం ఇస్తాము. ఒక మహిళకి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి బండి సంజయ్ బండి మీద ఒక ఇంప్లేషన్ ఇస్తామని వస్తే, లెటర్ ఇస్తామని వస్తే తీసుకోలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు గవర్నర్ గారు ఈ రోజు. అందుకే ఇక్కడ ఉన్న బారికేడ్లకు స్టిక్కర్ అతికించి వెళ్తున్నాం. ఒక మహిళగా ఒక గవర్నర్ ఈ రోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చాలా తలదించుకునే పని. చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కువ సంఖ్యలో చేరుకొని గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఒక మహిళకు సంబంధించి అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. బండి సంజయ్ చెప్పినటువంటి వ్యాఖ్యలు వెంటనే వెను తీసుకోవాలి. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలంటూ వేడుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్ ఈరోజు.